సో హాయ్ గాయస్, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందరనమాట. జస్ట్ ఇంతకుముందే అమ్మ కడిగి ముగ్గు వేసేసింది. అండ్ హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లోనే మనకి పూజ గది అనేది ఇచ్చారనమాట. ఇక్కడ టబ్బు ఉంది ఏమనుకోకండి, ఇది మడిచి ఇప్పుడే పెట్టాము. సో ఇంట్లో పూజ అంతా కూడా ఈవినింగ్ మమ్మీ మంచిగా ఫినిష్ చేశారు. సో హాల్ అయితే ఇలా ఉంది. ఇంకా టీవీ ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే ఎయిర్టెల్ వర్కర్స్ రావాలన్నమాట. సో సమ్మర్ హాలిడేస్ కదా, నేను కార్తీక్ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇది మొత్తం హాలు అండ్ డైనింగ్ టేబుల్. కిచెన్ ఎలా ఉందంటే చూపిస్తాను. అండ్ కిచెన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట. అంతా రెడీ చేసేసాం నీట్గా కూడా, మమ్మీకి ఇబ్బంది లేకుండా. డ్రెస్సింగ్ టేబుల్ దీన్ని కొంచెం సర్దాలి ఇంకా నీట్గా. సో సర్దాక నేను మళ్ళీ మీకు ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్కి రైట్ సైడ్ ఒక రూము, మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఇచ్చారు. సో నేను మీకు అది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ స్మాల్ రూమ్ ఇచ్చారు. పైన అలమారలు అండ్ బీరువా ఒకటి పెట్టేసుకున్నాము. చిన్న బెడ్రూమ్ అనమాట, ఎవరన్నా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు. అండ్ వాష్రూమ్ అటాచ్డ్ ఇచ్చేసారు. పెద్ద బెడ్రూము. అండ్ ఈ రూమ్లో ఏసీ ఉంటుంది. సో పిల్లలకి ఇక్కడ బెడ్ వేసేసాం తనీగా, ముగ్గురు పడుకుంటారని. కొంచెం బెడ్రూమ్ అంతా కూడా సర్దాలి, ఎందుకంటే ఇప్పుడే లేచాము, మళ్ళీ వీడియో తీసేదానికి టైం ఉండదని తీసేసాను. అండ్ ఇక్కడంతా కూడా అలమార్లు ఇచ్చేసారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. చూసారు కదండి, ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు. నేను జస్ట్ అలా వీడియో తీసించాను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. సో కొంచెం అందరూ మిద్దిపైకి వెళ్ళారు ఆడుకునేదానికి. ఇప్పుడైతే కొంచెం ఇల్లు ఖాళీగా ఉంది కదా అని కొంచెం సర్దేసి మీకు ఎలా ఉంది అంటే ప్రెజెంట్ ఇల్లు ఎలా ఉందో అలాగే చూపించాను. సర్దే టైం కూడా లేదనమాట. సో అంతే అండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో చెప్పండి. మేము చాలా కష్టపడి ఎతికాక ఈ ఇల్లు అనేది దొరికింది, డబల్ బెడ్రూము. సో తిరుపతిలో ఇదండి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.